మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్ నమస్తే. ఈ రోజు మనం ఫ్యాన్సీ నెంబర్స్ గురించి మాట్లాడదాం. మొబైల్ నెంబర్స్ లో దీని మాత్రం క్రేజ్ ఎన్నేళ్ళైనా తగ్గట్లేదు. సో ఇప్పటికీ నేను వెళ్ళినా కూడా అరే కొంచెం ఫ్యాన్సీగా ఏమైనా ఉంటే తీసుకుందాం అని చూస్తూ ఉంటాను. బట్ ఎక్కడ కూడా దొరకదు, వేరేస్తూ ఉంటారు. ఇంకా ఎక్స్టెండ్కి వెళ్ళిపోయి లక్షల్లో పెట్టి ఫ్యాన్సీ నెంబర్స్ చూస్తున్నాను. 000 లేదా చాలా వరకు 5, 6 చాలా వరకు రిపీట్ అవుతున్నాయి. ఎండింగ్లో ఉంటున్నాయి, స్టార్టింగ్లో ఉంటున్నాయి. క్రేజ్ అనేది తగ్గట్లేదు. నిజంగా ఈ ఫ్యాన్సీ నెంబర్స్ వాడటం వల్ల మనకు అదృష్టము ధనము కలిసి వస్తుంది అంటారా? నో, నేనైతే రికమెండ్ చేయను. ఎందుకనంటే మనకున్న 9 నెంబర్లు ఏవైతే ఉన్నాయో, నవగ్రహాలు, ఇవన్నీ కూడా మనకు కావాలి. వీటన్నిటి పవర్ మనకు కావాలి. వీటన్నిటి మన పవర్ మనకు కావాలంటే మన మొబైల్ నెంబర్లో కూడా అన్ని నెంబర్లు ఉండాలంటుంది శాస్త్రం. దీనికి చాలా ప్రామాణికాలు ఉన్నాయి. మనోళ్ళు అనుకున్నట్టుగా ఫ్యాన్సీ నెంబర్లే మీకు మంచి నెంబర్లు అయినట్టుంటే మరి ఒకసారి చూసుకోండి. మీరు ఫ్యాన్సీ నెంబర్లు అయినట్టుంటే మరి మీరు ఎంత లబ్ధి పొందుతున్నారు చూడండి. నేను పొందుతున్నా నా నెంబర్తో. నా నెంబర్తో నేను పొందుతున్నా. మీరు ఎన్ని నెంబర్లతో పొందుతున్నారు చెప్పండి. శాస్త్రం ఏమంటుందంటే 10 అంకెల మొబైల్ నెంబర్ని మీరు కరెక్ట్గా 10 అంకెల మొబైల్ నెంబర్ని గ్రాండ్ టోటల్ చేసి సింగిల్ డిజిట్లో మార్చినప్పుడు అది మీ లక్కీ నెంబర్ అయి ఉండాలంటుంది. మీరు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు 3 లక్కీ నెంబర్లు ఉంటాయి, 3 శత్రు నెంబర్లు ఉంటాయి. శత్రు నెంబర్ల జోలికి అసలు పోకూడదు. లక్కీ నెంబర్లు మాత్రం మీరు గట్టిగా పట్టుకోవాల్సిందే. సో మీరు గట్టిగా పట్టుకోవాల్సిన లక్కీ నెంబర్లను వదిలిపెట్టి శత్రు నెంబర్లను మీరు ఫీడ్ అయి కూర్చున్నారనుకోండి మీ ఫ్యాన్సీ నెంబర్ల గోళ్ళతోని, అప్పుడు మీకు ఏమవుతుంది? నానా రకాల ఇబ్బందులు అవుతా ఉంటాయి, ఉన్నాయి పోతాయి మొత్తం. అసలు అంత కాస్ట్ పెట్టి మీరు లక్కీ నెంబర్ కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? న్యూమరాలజికల్ పరిభాషలో ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ రాయండి. మీ మొబైల్ నెంబర్ రాయండి. ఈ యొక్క లోషో గ్రేడ్ని తీసుకోండి. ఈ లోషో గ్రేడ్ని తీసుకొని మీ మొబైల్ నెంబర్ దీంట్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఈ బాక్సులన్నీ నిండినాయి అనుకోండి, మీ మొబైల్ నెంబర్ బాగున్నట్టు, లేదంటే బాగలేనట్టే. ఎందుకంటే ఇప్పుడు 9 గ్రహాలలో కావాల్సిన నెంబర్లు ఉండకుండా మీకు అడిషనల్ నెంబర్, వేస్ట్ నెంబర్లు ఉన్నాయనుకోండి, అవి పనికి రానట్టే. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ రాయండి. ఇట్లా 9 బాక్సులు వేయండి. దీంట్లో చెక్ చేసుకునే విధానం మీ నెంబర్లు వేసుకోండి. నేను కరెక్ట్గా చెప్తాను. ఇప్పుడు నా దగ్గర ఒక నెంబర్ ఉంది, నేను వేస్తాను, నా బాక్సులు మొత్తం నిండిపోతాయి. మరి మీ నెంబర్ నిండిందా లేదా? ఎప్పుడైతే న్యూమరాలజికల్ ప్రకారం మీ జాతక చక్రంలో కరెక్ట్గా మీ మొబైల్ నెంబర్ ఇమిడిపోయి ఉంటుందో మీకు లక్కుగా ఉన్నట్టు, లేదంటే లేదన్నట్టే. దాని వైబ్రేషన్ మీకు నెగిటివ్గా ఉన్నట్టే. కంపల్సరీ. కాబట్టి ఏంటంటే మీ నెంబర్ని మీరు కరెక్ట్గా పట్టుకోలేకపోతే మీకు చాలా ఇబ్బందులు జరుగుతాయి. ఎందుకంటే అది మీ లక్కీ నెంబర్ కాకుండా ఫ్యాన్సీ నెంబర్లా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క లడ్డు తీసుకొచ్చాము తిరుపతి నుంచి, అది మనకి ఎంతమందికి పంచాలో అంతమందికే పంచాలి, ఎంతమందికి వస్తుందో అంతమందికే పంచాలి. ఒక్కటి తీసుకొచ్చి ఎక్కువ మందికి పంచితే ఏమైంది? తక్కువ వస్తుంది. సో ఇక్కడ న్యూమరాలజీలో కూడా అదే చెప్తుంది. ఒకే నెంబర్ని మీరు ఎక్కువ సార్లు తీసుకురావటం మూలాన దాని వైబ్రేషన్ డౌన్ ఫాల్ అయిపోతుంది. దాని శక్తి మీకు విమడదు. ఒకటి ఉండే పవర్ ఏదైతే ఉంటుందో అది మీకు ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు దీంట్లో మీ నెంబర్ని వేసుకోండి. 9 బాక్సులలో నా నెంబర్ నేను వేస్తాను. ఇప్పుడు నా నెంబర్ వచ్చేసి 8639 నా నెంబర్ 475126. ఇక్కడ దీని ప్రకారం నెంబర్లు వేద్దాం. ఇక్కడ 4 ఉండాలి, ఇక్కడ 9 ఉండాలి, ఇక్కడ 2 ఉండాలి, ఇక్కడ 3, 5, ఇక్కడ 7 ఉండాలి. ఇది మనకి ప్రామాణికం. సో నా నెంబర్లలో ఉన్న నెంబర్లు వేద్దాం. 8 ఇక్కడ ఉంది, తర్వాత 6 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ వచ్చేసింది, 9 ఇక్కడ ఉంది, 8639 అయిపోయింది. తర్వాత 475, 4 ఇక్కడ ఉంది, 7 ఇక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది, ఇందులో ఉంది. తర్వాత 126, 1 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, 6 ఇంకోసారి రిపీట్ అయింది, ఒక్కసారి రిపీట్ అయింది. అప్పుడు ఏమవుతుంది? 6వ నెంబర్ ఎక్కువ రిపీట్ అయినప్పుడు డబ్బులు వస్తాయి. 4P6 అదేగా మనం చెప్పింది. కాబట్టి డబ్బులు నాకు ఎక్కువ కావాలి, చాలా కావాలి. యూనివర్స్తో నేను డైలీ అడుగుతున్నాను, నాకు క్రోర్స్ ఆఫ్ అమౌంట్ కావాలి. అందుకే 6వ నెంబర్ నేను ఎక్కువ పెట్టుకున్నాను. ఇప్పుడు మరి మీ మొబైల్ నెంబర్ ఇందులో వేస్తే ఎన్ని బాక్సులు నిండింది? ఒకే దగ్గర ఎన్ని నెంబర్లు వచ్చినాయి? వీళ్ళ గమ్మత్తాన్ని మీద నేను కాలింగ్ చేసేటప్పుడు 888 8వ నెంబరు శనీశ్వరుడు అనే దానికి అధిపతి ఆయన. ఆ నెంబర్లు ఎక్కువసార్లు పెట్టుకుంటారు వీళ్ళు. ఇప్పుడు ఒక నెంబర్ ఉంటేనే బాగా ఇబ్బంది అయింది. మరి 3 సార్లు ఉంటే 4 సార్లు ఉంటే ఎలా ఉంటుంది? అందుకే మీరు ముందుకు పోలేరు, అరిక్లారేరు, అక్కడ ఆగుతూ ఉంటారు. కాబట్టి ఈ నెంబర్లను వాడేటప్పుడు మీరు దాని అధిపతి ఎవరో తెలుసుకోండి, అది బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నాకు అన్ని లైన్స్ ఓపెన్ అయిపోయినాయి. 456 కుబేర నెంబర్ లైన్ ఓపెన్ అయిందా లేదా? తర్వాత 258 రియల్ ఎస్టేట్ కూడా చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ మీకు నెంబర్లు మిస్ అయితే జన్మకుండల రిపోర్ట్లో మొబైల్ నెంబర్లో పెట్టాలి. ఇది నేను చేసే ప్రక్రియ.
మొబైల్ నెంబర్లోనే పెట్టాలి, బ్యాంక్ అకౌంట్ నెంబర్లోనే పెట్టాలి. పెట్టినప్పుడు మీకు లైన్స్ నిండుతాయి, ఆ నెంబర్లు ఇందులో వేసుకోవచ్చు మీరు మంచిగా. సో దానితో మీరు కాంప్రమైజ్ కావాలి, దాంతో మీరు ఇంటరాక్ట్ కావాలి, దాన్ని మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. అప్పుడే మీ మొబైల్ నెంబర్ చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా చాలా ప్రామాణికాలు ఉన్నాయి దీనికి. 10 అంకెల మొబైల్ నెంబర్ని మీరు 10 స్థానాలు అనుకుంటే 4వ స్థానం, 5వ స్థానం, 6వ స్థానం, దీంట్లో సున్నాలు ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. అదే ఈ 4, 5, 6. 4వ స్థానం, 5వ స్థానం, 6వ స్థానం. క్లారిటీ ఉందిగా? 4, 5, 6. అక్కడ సున్నాలు ఉంటే ఏమైంది మీకు? ఏమైందండి ఫోన్ నెంబర్లో హిందువులు ఫోన్ పిచ్చి పిచ్చి కామెంట్స్ అని రాస్తా అంటారు. ఖాళీగా ఉన్నట్టు చేసే పని కామెంట్ రాయటం. మీరు ఫస్ట్ మీరు మారండి, మీరు మార్చుకుంటే బాగుంటుందని చెప్తున్నాం మనం. ఇప్పుడు 4వ స్థానం అంటే కుబేరుడు, డబ్బుల స్థానం, నింపుకోవాలి దాన్ని. అది పెట్టుకుంటే ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు ఉంటాయి మీ బ్యాంకులో. అక్కడ సున్నా ఉన్నదో లేదు చూడండి, మీకు అదే లింక్ అయి ఉందనుకో బ్యాంకుకి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు చూసినా సున్నానే ఉంటుంది వాడిది, ఎప్పుడు చూసినా 0. మీరు చెక్ చేయండి. నా కస్టమర్లు చాలా మంది అసలు ఏడుస్తారు కొంతమంది, ఈ నెంబరు 20 సంవత్సరాల నుంచి వాడుతున్న గురుగారు, అందుకే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు చూసినా సున్నానే ఉంటుంది అంటారు. ఇక మీరు వ్యాపారం చేస్తున్నారా, ఉద్యోగం చేస్తున్నారా, దానికి సంబంధించిన ఇన్కమింగ్ సోర్సెస్, 5వ నెంబర్ అధిపతి, దాన్ని మీరు కరెక్ట్ స్థానంలో పెట్టాలి. అక్కడ సున్నా పెట్టారనుకోండి ఇంతే ఉంటుంది. ఇక ఓన్లీ భుక్తికి మాత్రమే జరిగే డబ్బులు వస్తాయి మీ దగ్గర, నిల్వకు రావు. అక్కడ మీకు 5వ నెంబర్ లేకపోతే జరిగే డెప్సిటీ. సో 6వ నెంబర్ ఫ్లోకి, మనీ ఫ్లోకి అధిపతి శుక్రాచార్యుడు. ఈ ప్రపంచంలో ఏది సుఖమో, అంటే నేను పడే సుఖం మీకు నచ్చకపోవచ్చు, మన ఇద్దరికి నచ్చిన సుఖం వేరేటానికి మంచిది కాకపోవచ్చు, అన్నిటికి అధిపతి శుక్రాచార్యుడే. నీకు సుఖం కావాలి ఈ ప్రపంచంలో అంటే 6వ నెంబర్ ఉండాల్సిందే ఖచ్చితంగా. మనీ ఫ్లో పెరుగుతుంది, నీకు రావాల్సిన సుఖాలన్నీ నీ దగ్గర చేరుతూ ఉంటాయి. సో అది మిస్ అయిపోతే ఇవన్నీ సున్నా అయిపోతాయి అని అర్థం. దట్స్ ఇట్. అందుకని మీరు మొబైల్లో ఎప్పుడైనా కూడా 4, 5, 6 లైన్ని ఓపెన్ చేయండి. రియల్ ఎస్టేట్లో ఉన్నారు 258ని ఓపెన్ చేయండి, తర్వాత 955 ఉంచండి. మంచి మంచి నెంబర్లు, సాధ్యమైతే అన్ని నెంబర్లు పెట్టండి. ఒక 2-3 నెంబర్లు అటు ఇటు అయినా ఏం కాదు, కానీ మంచి నెంబర్ని మెయింటైన్ చేయండి, అత్యధిక గ్రోత్ను పొందండి. ఈ నెంబర్స్ అంటే మీరు ఒట్టిగా అల్టిమేట్ అనుకోకూడదు, ఏదో చెప్తూనే ఉంటారులే వీళ్ళు అనుకోకూడదు. సో నేను రెడీ టు బికమ్ ఏ కరోడ్పతి. మా గురుగారు ఆల్రెడీ కరోడ్పతి అయ్యిండు. 4, 5, 6 నెంబర్లే ఉంటాయి మా దగ్గర, మొత్తం అన్ని 4, 5, 6లే ఉంటాయి. ఇది ఆల్ నెంబర్ది. ఇంకోటి నా దగ్గర 8096183456, 79971456, ఇట్లా చాలా నెంబర్లు ఉన్నాయి మన దగ్గర 4, 5, 6తోనే. మీకు కావాలా చెప్పండి, 4, 5, 6 మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇన్ని రోజులు దొరికాయి కావు, ఇప్పుడు దొరుకుతున్నాయి. మీకు మంచి చాలా సింపుల్గా మీరు సాటిస్ఫై అయ్యేటట్టుగా సింపుల్ బేసిక్లో ఇస్తాం. ఓకే, సో ఉపయోగించుకోండి. 4, 5, 6ని ఫస్ట్ కనెక్ట్ చేయండి ఏదో విధంగా. 4, 5, 6ని మాత్రం మీ లైఫ్కి తగిలియండి, ఇట్లా దీన్ని తగిలియండి, ఇక మిగతాదాన్ని అది చూసుకుంటుంది. ఓకే, ఫోన్లో పెట్టండి, బ్యాంక్ అకౌంట్లో పెట్టండి, వెహికల్కి పెట్టండి 5, 6, లేదంటే మీ నేమ్కి పెట్టండి, మ్యారేజ్ డేట్లో పెట్టండి, సూపర్గా ఉంటుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొబైల్ నెంబర్ అనేది మీకు అల్టిమేట్. సో దీంట్లో ఫ్యాన్సీ నెంబర్లో జోలికి పోకండి. ఎక్కువసార్లు రిపీట్ అయినప్పుడు దాని వైబ్రేషన్ కిల్ అయిపోద్ది. ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే. 10 అంకెల మొబైల్ నెంబర్లో గ్రహాలు ఎన్నిసార్లు రిపీట్ అయితే ఒక్క నెంబర్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇప్పుడు నా దాంట్లో 6 శుక్రాచార్యుడు ఎక్కువ వచ్చింది, సరే మీకు అది దొరకలేదు, ఇంకా వేరే నెంబర్ ఏదైనా ఒకటి ఎక్స్ట్రా తీసుకోండి అంతే. మళ్ళీ 7వ నెంబర్ ఎక్కువ సార్లు తీసుకోకూడదు. 5నో 6నో ఒకసారి 2 సార్లు తీసుకుంటే పెద్ద ప్రాబ్లం లేదు, కానీ మళ్ళీ మీరు 7వ నెంబర్ని ఎక్కువ సార్లు, అది కూడా మీకు డివైన్ నెంబరే, విజ్డమ్ నెంబరే, అయినా కూడా ఎక్కువ సార్లు తీసుకోకూడదు. కొన్ని డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు తీసుకోకూడదు, కొన్ని డేట్ ఆఫ్ బర్త్లకు వెసులుబాటు ఉంటుంది. ఇవన్నీ కూడా శాస్త్రపరంగా చేస్తే చాలా బాగుంటాయి. కాబట్టి ఎస్, చిన్న కన్సల్టేషన్ తీసుకోండి, కింద నెంబర్ స్కోర్ అవుతుంటుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, మీ జాతకం మొత్తం వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా అన్ని సెట్ అయిపోతాయి. ఓవరాల్గా ఫ్యాన్సీ నెంబర్స్ గురించి మంచి విశ్లేషణ అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.